నిన్ను బీభత్సంగా అటాక్ చేసిన రోజులు ఏమున్నాయి? ఎమోషన్స్ ఉన్నాయి, నాకు ఎమోషన్స్ ఉన్నాయి. అన్ని మనకి మూవీ ఏదో ఒక కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఫైట్ ఉంది, మొత్తం ఆల్మోస్ట్ లాస్ట్ లో ప్రభాస్ వచ్చిందైతే వేరే లెవెల్, అంత హైలైట్. బాగుంది మూవీ. ఓవరాల్ ఏం నచ్చింది? కొత్త మూవీలో ఏం నచ్చిందంటే మహాభారతాన్ని మళ్ళా చూపిస్తాను, అది మ్యాటర్. యాక్టింగ్ పరంగా ఎవరికి బాగుంది రోల్? యాక్టింగ్ పరంగా అయితే ప్రభాస్ది దాంట్లో ఉన్నాడు చూసిన అశ్వత్థామ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఇంకా అందుకు లాస్ట్లో ఇంకా నాని వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారో వెయిటింగ్ వాళ్ళ కోసం. వాళ్ళందరూ వస్తే వాళ్ళ కోసం వెయిటింగ్ మనం. ఓకే బ్రో, బాయ్. అన్న డైరెక్ట్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి, ఫుల్ సినిమా హిట్, ఇబ్బంది ఏం లేదు, అన్నిటికీ అన్ని ఉన్నాయి. సూపర్ ఉంది అన్న. డైలాగులు కానీ కామెడీ కానీ సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్. నీకు ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? రెండు బాగున్నాయి. డైరెక్ట్ ఫ్యాన్స్ అంతే, ఎవరు పేరు పెట్టేదానికి లేదు. ఎవరన్నా పేరు పెడితే మాత్రం గుద్ద వెళ్ళిపోతుంది. ఫుల్ హిట్, ఎటువంటి కామెంట్ లేదు. ఏమైనా కామెంట్ ఉంటే గుద్ద వెళ్ళిపోతుంది. ప్రభాస్ తర్వాత బాగా అటాక్ చేసిన రోల్ ఏమున్నాయి మామూలుగా? ప్రభాస్ తర్వాత అటాక్ చేసిన బాగా రోల్స్ అంటే అశ్వత్థామ క్యారెక్టర్ ఓకే, బట్ తర్వాత ప్రభాస్ కి యాక్ట్ చేసింది ఎవరు? అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉంది? కమల్ హాసన్ రోల్ ఎలా ఉంది? రోల్ అయితే బాగున్నాయి వాళ్ళవి. సూపర్ ఉంది. ఫ్యాన్స్ మాత్రం మా ఫ్యాన్స్ కాబట్టి నచ్చింది. పక్క వాళ్ళకి అయితే తెలియదు కానీ నాకైతే సూపర్ ఉంది. ఎక్సలెంట్ గా ఎదరగొట్టింది. క్లైమాక్స్ లో అయితే గూస్ బంప్స్, ఆ ఫైట్ సీన్స్ కి గూస్ బంప్స్. తెలుసు కదా, ఇంకా రెబల్ స్టార్ అంటే ఇంకా తగ్గేదేలే. ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంది? ప్రభాస్ క్యారెక్టర్ తక్కువ ఉంది కానీ తక్కువ టైంలోనే తీసి పడేసింది. శాఖతో ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. మాకు సెకండ్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ హైలైట్. అంటే అమితాబ్ బచ్చన్ రోల్ ఏంటి దీనిలో? అశ్వత్థామ రోల్. అశ్వత్థామ ప్రభాస్ది కర్ణుడు. ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉండదు? గ్రాఫిక్స్ అయినా పంపబడేసింది. ఈ మూవీలో హైలైట్ సీన్స్ ఏమున్నాయి? హైలైట్ సీన్స్ అంటే అమితాబ్ బచ్చన్ కి ప్రభాస్ కి ఫైట్ కూడా లాస్ట్ ఎంట్రీ ఇంకా సూపర్. విజయ్ దేవరకొండ రోల్ ఏంటి? అర్జునుడు. సెకండ్ హాఫ్ సూపర్ ఎక్సలెంట్. ఏం రోల్? కమల్ హాసన్ పార్ట్ 2 లో చెప్పలేదు. అంటే ఫస్ట్ హాఫ్ లో ఏడ కనపడ్డా? దీపికా పదుకొనె యాక్టింగ్ ఎలా ఉంది? పర్వాలేదు బాగుంది. ఎక్సలెంట్ గా. విజువల్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి? సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ అయితే. స్టార్ రెబల్ స్టార్. ఓకే.